మీరంతా నన్ను మర్చిపోతారా? నిన్ను మర్చిపోవడం ఏంటి? నువ్వెక్కడికి పోతావు? నువ్వు సూరజ్ ఇక్కడే ఉంటారు, మా కళ్ళ ముందే ఉంటారు. నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఏమో మమ్మీ, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల జీవితం ఎలాగైనా మారచ్చు. నన్ను మీరు ఎంతో ప్రేమగా పెంచారు, చాలా బాధ్యతగా పెంచారు. మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒకవేళ వెళ్ళే పరిస్థితి వస్తే మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అనిపించింది. ఏంటి అన్నావు? అదే, గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా? దానికంటే ముందు నిన్ను ఎంతో ప్రేమగా పెంచాం, బాధ్యతగా పెంచాం. పెంచడం ఏంటి? నువ్వు మా కూతురువి కాదా? ఏదో మేము పరాయి బిడ్డను పెంచుకున్నట్టు ప్రేమగా పెంచారు, బాధ్యతగా పెంచారు అంటావేంటి? నిన్ను కన్నాని ఆ పురిటి నొప్పులు నాకు ఇంకా గుర్తున్నాయి. నా కళ్ళు తెరిచిన తర్వాత తెలిసింది నేను బతికున్నానని. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. ఏంట్రా ఇది? జ్యోత్స్న ఇలా మాట్లాడుతుందేంటి? చూసిన పెళ్లి తర్వాత నిజం చెప్పేస్తుంది అనిపిస్తుంది. అవునా? అవును మాట. ఈ పెళ్లి తర్వాత నిజం చెప్పేస్తాను. చూడు, నువ్వెక్కడికి పోవు, మాతోనే ఉంటావు. అవునమ్మా, నువ్వు మాతోనే ఉంటావు. పెంచిన కూతురు కన్న కూతురు అన్న మాట అనవసరం. నిజం చెప్పాలంటే కన్న కూతురు కంటే పెంచిన కూతురు మీదే ఎక్కువ అభిమానం ఉంటుంది. అన్నా నమస్తే అన్న. నమస్తే. వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చానా? అన్నీ ఓకే కదా? ఓకే అన్న, అన్ని చెక్ చేశానా? థ్యాంక్ యూ రా. ఉంటా అన్న. తాత, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసాయి, ఇంక పంచడమే లేటు. లేట్ చేయొద్దురా. అమ్మ దీప, నీ చేత్తో మొదటి శుభలేఖ తీయమ్మా. ఎందుకండి మొదటి శుభలేఖ మీ ఇంటికే వస్తుందని మాలిని అతతో చెప్పాను కదా. చూసిన పెళ్లి చూడాలని తహతహలాడుతున్నట్టున్నాను. మంచి సంబంధం చూస్తాం, ముహూర్తాలు పెట్టిస్తాం, మొదటి శుభలేఖ మీకే పంపిస్తాం. అర్థమైందా పరిచయం? అర్థమైందండి. అంటే మీరు ఇప్పుడు ఆ ఇంటికి కార్డు పంపిస్తారా? లేదు, మేమే స్వయంగా పట్టుకెళ్ళిస్తాం. దీపా, ఈ 3 రోజులు మనం ఏం చేయాలో లిస్ట్ మొత్తం రాశాను. 3 రోజులు ఇక్కడ, 2 రోజుల్లో పూర్తి చేయాలి. మార్నింగ్ నేను మన షిఫ్ట్ తో మాట్లాడి ఎంతమంది ఫుడ్ అవసరం అవుతుందో మెనూలో ఏమేమి ఉండాలో చెప్తాను. అది నేను చూసుకుంటాను బాబా. నువ్వు వీడియోగ్రాఫర్తో మాట్లాడు, అలాగే పూల డెకరేషన్ చేసే పర్సన్ కలు. హలో హలో, తోబుట్టులా చూస్తున్న జ్యోత్స్న కోసం ఇంత చేస్తున్నావే, తనే నీ సొంత చెల్లైతే? జోష్న నా సొంత చెల్లె. ఈ పెళ్లి నా చెల్లి కల. చెల్లి కల అక్కకి బాధ్యత కదా. దీపా, ఏం పెళ్లి కుదిరా? నువ్వెప్పుడొచ్చావు? ఈనాడు నేను అపార్థం చేసుకున్నాను. నీ మనసు ఏంటో పూర్తిగా అర్థం కావడానికి నాకు ఇంత టైం పట్టింది. నేనేనాడు నేను తప్పుగా అనుకోలేదు కదా చూసినా. నేను అనుకున్నాను దీపా, నువ్వు నా జీవితంలోకి వచ్చి నా బావని లాగేసుకున్నావని. నీ మీద నాకు పీకల దాకా కోపం ఉండేది. నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెడదామా, నిన్ను తప్పించి బావని నా వాడిని ఎలా చేసుకుందామా అని చూసేదాన్ని. అదొక మూర్ఖత్వం, అదొక పంతం. నాకు నిజంగా బావంటే ఇష్టమే, కానీ తనని నేను ప్రేమిస్తున్నానా? ఇవేవి నేను ఆలోచించేదాన్ని కాదు. బావ కావాలి అంతే, కానీ బావకి నేను కావాలని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. సరిగ్గా అప్పుడే నువ్వు అసలైన కూతురుని తెలిసింది. నా భయం ఇంకా పెరిగింది. అర్థం లేని భయాలు, నిజాయితీ లేని కోపాలు, స్వార్థంతో కూడుకుపోయిన ఆశలు, జీవితానికి అర్థం తెలియకుండా బ్రతికాను. ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో ఇది కూడా సూరజ్ వల్లే. వాడి నన్ను నాకు పరిచయం చేశాను. తర్వాత మొత్తం మారిపోయింది. నేను మారిపోయినంత తేలిగ్గా గతంలో నా చేతులు మారిపోవు కదా. మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు తలుచుకుంటుంటే అరే, నేనేనా అంత మూర్ఖురాలిగా బిహేవ్ చేసింది అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు చూసినా? జరిగిపోయినవన్నీ తలుచుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం కాదు దీపా. చేసిన పాపాలు నదిలో మునిగి పోతాయి అంటారు కదా. నేను నీ విషయంలో చేసిన తప్పులు ఎలా పోగొట్టుకోవాలో తెలియడం లేదు. నా పెళ్లి జరగడానికి ముందే నేను ఈ పాపాన్ని కడిగేసుకోవాలి. అందుకే నేను పని చేయాలనుకుంటున్నాను.
ఏంటది? నన్ను క్షమించు దీపా. జోష్న, నన్ను క్షమించు. నన్ను క్షమించు. లేదు దీపా, నన్ను క్షమించు. నన్ను క్షమించు. జోష్న, ఏమైంది నీకు? పైకిలే. ఏం చేస్తున్నావు జోష్న? నీ కాళ్ళు పట్టుకుంటే కానీ నాకు క్షమాపణ లేదు దీపా. ఏమైంది నీకు? నేను చూస్తుంది నిన్నేనా? నాకు అదే అనుమానం వస్తుంది. ఇంత సున్నితంగా మారిపోయావు జోష్న. వదిలే. ఈ క్షణం వరకు మన మధ్య జరిగిన చెడ్డ విషయాలు వదిలే జోష్న. నన్ను ఇంట్లోకి తీసుకురావడానికి ముందు హాస్పిటల్లో రా కానీ నువ్వు నన్ను పిలిచావు కదా. అక్క లే అక్క, నీకేం కాదక్క, నీకు మేమున్నాం. ఆ పిలుపు ఇంకా నాకు గుర్తుంది. ఇందుకే నీ కాళ్ళు పట్టుకుంది. నీకు ఎన్ని కష్టాలు కల్పించాను నువ్వన్నీ మర్చిపోయి ఈ రోజు నీ సొంత చెల్లెలు పెళ్ళి అన్నట్టు చూసుకోగలుగుతున్నావు. నువ్వు నేను అర్థం చేసుకున్న దానికంటే చాలా గొప్ప మనిషివి దీపా. నన్ను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పు చాలు. క్షమించాను జోష్న. నేను కూడా క్షమిస్తాను జోష్న. నిజంగా దీపా? ఏ జోష్న నువ్వే క్షమించాలా? నేను క్షమించకూడదా? బావా ఏంటది? చిన్న మనసు ఫీల్ అవుతుంది కదా, కాస్త వాదాచి క్షమిద్దామని. అయితే రా, నన్ను వదలొచ్చు. వదిలే, క్షమించేశాను. ఆహా, అదే చిన్న మరదలకైతే 2 చేతులు చాపుతున్నావే. ఏ అభిమానం నువ్వే చూపించాలా? నేను చూపించకూడదా? ఏమైందండి? ఏమవుతుంది బాబు? మా జోస్నలో మార్పు చూస్తుంటే నా కన్నీళ్లు తారణ కడుతున్నాయి. ఖర్చు ఇవ్వమంటారా? వదిలే బాబు, చీర కొంగు చాలు. జ్యోత్స్న మార్పు మీకు నచ్చట్లేదు అనుకుంటాను. ఎందుకు నచ్చదు బాబు? కాకపోతే నా జీవితంలో దాన్ని అలా చూస్తానని మాత్రం నేను అనుకోలేదు. మీకు కూడా మార్పు అవసరం అనిపిస్తుంది. మిమ్మల్ని కూడా మార్చమంటారా? వదిలే బాబు, నన్ను ఇలా ఉండని నాకు ఇదే చాలు. మొత్తానికి మేమనుకున్నదే జరుగుతుంది. పొరపాటు. మేమనుకున్నదే జరుగుతుంది. 2 ఒకటే బాబాయ్. కాదు మళ్ళీ నీ ఉద్దేశం వేరు, నీ ఆలోచన వేరు. కొంతమంది వాళ్ళ ముఖం ఎదుటి వాళ్ళకి తెలియకూడదని మాస్క్ వేసుకుంటారు. కానీ నువ్వు మాస్క్ ముఖానికి కాదు, మాటలకు వేస్తావు. అర్థం చేసుకోవడానికి వీలు లేనంతగా మాట్లాడతావు. నన్ను మరీ అంత మేధావిని చెయ్యదు బాబాయ్. ఒక అనాథని తీసుకొచ్చి మనవరాలికి పెళ్లి చేయాలనుకున్నావు. నీ మనవరాల్ని బలవంతంగా ఒప్పించావు. నీకన్నా మేధావులు ఎవరుంటారు బాబాయ్? నన్ను బలవంతంగా ఒప్పించాలని నేను నీతో చెప్పాను అత్త. నీ ఇష్టం మరీ ఇంత తక్కువ స్థాయిలో ఉంటుందని ఊహించలేకపోయాను జ్యోత్స్న. మీరు ఊహించినట్టుగా నేను బ్రతికనత్తా. ఇంకా నయం, సూరజ్ని నువ్వు ప్రేమిస్తున్నాను అనలేదు. నేను సూరజ్ని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోబోతున్నాను. నేనే సూరజ్ని పెళ్లి కుప్పించాను. చాలా ఇంకేమైనా కావాలా? ఎవరో ఏంటో తెలుసుకోకుండా పెళ్లికి ఒప్పుకుని తొందరపడ్డావేమో. ఇప్పటికే ఆలస్యం చేశారు. ఇంతకు మించిన సంబంధం చూస్తే ఈ పెళ్లి రద్దు చేసుకుంటావా? నేను పెళ్లికి అగ్రిమెంట్ రాసుకోలేదు, మనసిచ్చాను. దాన్ని రద్దు చేయడం కుదరదు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో గాని నిన్ను బాగానే బుట్టలో పడేసుకున్నాడు. నీకెందుకు పిన్ని అంత అసూయ? దీనిలో అసలు ఏం లేదురా. వీళ్ళతో మనం ఇంత కాపీగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కార్తీక్, వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చాం, ఇచ్చేసాం. పెళ్లి కుదిరిగానే మొదటి కార్డు మీకే ఇస్తామని నేను చెప్పాను. జోష్న చెప్పింది. జోష్న పెళ్లి చూడాలని తహతహలాడుతున్నట్టున్నాం. మంచి సంబంధం చూస్తాం, ముహూర్తాలు పెట్టిస్తాం. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ మీ ఇంటికే పంపిస్తాను. ఆ మొదటి కార్డు ఇదే. అది ఇవ్వడానికే వచ్చాము. అంటే శివనారాయణ ఇంట్లో పెళ్లికి ఉత్తమ బంధువులం మేమే అన్నమాట. అవును దక్షిణామూర్తి, ఉత్తమ బంధువు నువ్వే, పరముత్తమ బంధువు కూడా నువ్వే. అయితే నాదో చిన్న మాట. ఏంటో, ఇంటికొచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చినందుకు పెళ్లికి రాకపోతే మర్యాద ఉండదేమోనని మీరు అనుకుంటారేమో. అలా మీరు ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో